ఆయుష్ బుధని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఐపీఎల్లో చూస్తే చూడటానికి పిల్లోడు చిన్న పిల్లోడులాగా అంటే ఏదో అంటారు కదా, ఆమ్, ఆ టైప్లో ఎక్కువ రన్స్ సాధించారు. ఎందుకు ఎల్ఎస్జీకి మనం చూస్తే టాప్ ఆర్డర్ అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది లాస్ట్ మ్యాచ్లో అని చెప్పి అనుకున్నట్టు, ఈసారి ఒకవేళ చేజింగ్ వస్తే ఏమన్నా ఆ మార్క్ చూపించే అవకాశం ఉందా? అంటే ఈ ఈ పిచ్ కూడా చేజింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఫస్ట్ 3-4 ఓవర్స్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ టైంలో ఫాస్ట్ బౌలర్స్కి ఇది కొంచెం ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీము 2-3 వికెట్లు తొందరగా కోల్పోతుంది. చేజింగ్ చేసే టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరేమో ముందు బ్యాటింగ్ చేసి 300 కొడతామంటున్నారు, ఏం జరిగిద్దో చూడాలి. 300 కొట్టాల్సిందే, మామూలుగా ఉండదు. 300 కొట్టాల్సిందే. నాకు తెలియదు అన్నట్టు మా ఆర్సీబీ వాళ్ళు ఏ సాలా కప్ నమ్మదే అని 18 ఏళ్ళు గడిపినట్టు మేము 300 కొడతామని మీరు ఇంకో 10 300 కొడతాం అని చెప్పి 3 మ్యాచ్లకి ఇంటికి పోయే పరిస్థితి రావద్దని నువ్వు కోరుకుంటున్నాను. రాదులే కానీ ఓ 10 సంవత్సరాలు ఇదే మంత్రం పాటిస్తారేమో అని భయంగా ఉంది. ఈరోజు మా కావ్య పాప చూస్తే మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్కి కళ వచ్చింది, కావ్య పాప మా హైదరాబాద్కి వచ్చింది అన్నట్టు ఆ గ్యాలరీలోంచి 6 కొట్టినప్పుడల్లా అలా స్లో మోషన్లో క్లాప్స్ కొడుతూ ఉంటే 300 ఏంటి భయ్య, 600 కూడా కొట్టే పరిస్థితి ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్తారు.